ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా చర్చలు జరగాల అసెంబ్లీలో. ఆ చర్చల్లో అధికార పక్షం, విపక్షం ఉండాలి. ఫలప్రదంగా జరగాలి అన్నటువంటిది అనుకుంటాం. సరే, ఆ అరుపులు, కేకల మధ్యన ఇష్యూస్ ఇవన్నీ ఒక ఎత్తు. ఏకపక్ష డిబేట్ మొన్న అసెంబ్లీలో జరిగింది. ఫెయిల్యూర్ వైసీపీది కూడా. తన అసెంబ్లీకి అటెండ్ కాకపోవడం, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మండలిలో అడిగిన డిబేటు శాసనసభలో చేశారు. ఒకసారి వ్యూవర్షిప్ విజువల్స్ చూసుకుంటే యూట్యూబ్లో కానీ లైవ్ది కానీ ఆ రోజున పెద్దగా చూసిన వాళ్ళు లేరు. ఇవాళ జనమంతా ఎగబడి చూశారు చాలా పెద్ద ఎత్తున. ఎందుకంటే ప్రతిపక్షం అధికార పక్షాల మధ్యన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, మాటలు, ప్రతి మాటల మధ్యన అద్భుతమైన చర్చ జరిగింది. ఎవరి వాదన వాళ్ళదే. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు అయితే కల్తీ జరిగింది అని, బీజేపీ వాళ్ళు కల్తీ జరిగింది కానీ రసాయనాలు అంటారు తప్పించి మాంసం అనరు. తెలుగుదేశం, జనసేన కల్తీ జరిగింది, అందులో ఆ మాంసానికి సంబంధించిన నెయ్యి కూడా ఉందని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు అదేది బాత్రూమ్ యాసిడ్ అన్నటువంటిది కూడా ఉంటుంది. ఇది అటు నడుస్తుంది. అదే సందర్భంలో వైసీపీని అభిమానించే వాళ్ళు, యాంటీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ కల్తీ జరిగే అవకాశమే లేదు, కావాలని సృష్టిస్తున్నారు అంటారు. ఈ వాదనల్ని శాసనసభలో ప్రొజెక్ట్ చేసే సందర్భంలో ఇరుపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించినాయి. వైసీపీ ఎమ్మెల్సీల దెబ్బకి మంత్రులందరూ పరుగులు పెట్టుకు రావాల్సి వచ్చింది. ముందు పయ్యావుల కేశవ్కి, నాదెళ్ల మనోహర్కి వదిలేశారు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మొన్న మాట్లాడిన తరహాలోనే మాట్లాడుకొచ్చారు. ఏదైతే కల్తీ జరిగింది, ప్రకటన మేము చేస్తాం, ప్రకటన అంటే ప్రకటన చేయడానికి కుదరదని చైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ఇది స్వల్పకాలిక చర్చ అన్నాక చర్చలో మీ వివరణ ఎండింగ్ ఉంటుంది, కానీ ముందు ప్రకటన చేశాక చర్చించే సంప్రదాయం ఎక్కడ అన్నప్పుడు సమాధానం చెప్పలేకపోయారు. ఫైనల్గా చర్చకి అంగీకరించక తప్పలేదు. గత 2-3 రోజులుగా వర్కింగ్ డేస్లో అడిగిన డ్రామా ఇప్పుడు ముగిసింది. తద్వారా చర్చ ఆరంభమైంది. ఆ చర్చలో వైసీపీ వాళ్ళు ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్న పాయింట్లన్నీ, ఏదైతే ఒకటి కల్తీ జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాకనే, ట్యాంకర్లు 2024 సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెయ్యిని రిజెక్ట్ చేస్తే మళ్ళీ వేరే సంస్థ పేరుతో తీసుకొచ్చి లడ్డూల్లో కలిపేశారు. అది ఈ ప్రభుత్వం టైంలోనే కల్తీ జరిగింది. అదే సందర్భంలో గతంలో ఇందాపూర్ అనేటటువంటి సంస్థ హెరిటేజ్కి మెయిన్ ప్రొడ్యూసరు. ఆ సంస్థ విషయం మేము బయట పెట్టేటప్పటికి కో ప్రొడ్యూసర్ అని చెప్పి కథ నడుపుతున్నారు. ఆ సంస్థకి 2024కి ముందే నెయ్యికి పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాతన ఆ నెయ్యిని కాస్త బ్లాక్ లిస్ట్ అయింది. అయినా సరే మళ్ళీ దాని మీద 3 నెలల్లోనే బ్లాక్ లిస్ట్ తీసేసి ఇచ్చారు. తద్వారా భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయి. అలాగే హెరిటేజ్ పేరుతో అంతకుముందు ప్రభుత్వంతో డబ్బులు ఖర్చు పెట్టించారు. ఓవరాల్గా ఈ ప్రభుత్వం కల్తీ అన్నటువంటిది రుద్ది లేని కల్తీని ఉందని చెప్తున్నది. అక్కడ ఏ జంతు కొవ్వు లేదని చెప్పి నివేదిక ఇచ్చినా కూడా ఉందని ప్రజల్ని మోసం చేస్తూ రోడ్ల మీద పోస్టర్లు, హోర్డింగులు పెట్టి ప్రజల్ని మోసం చేస్తుందన్నది వైసీపీ వాదన. అయితే తెలుగుదేశం అదంతా పచ్చి అబద్ధం, అసలు ఎన్డీడీబీ చెప్పాకే చంద్రబాబు గారు మాట్లాడారు, అందులో కల్తీ జరిగిన మాట వాస్తవం, జంతు కొవ్వు కలిసిన మాట వాస్తవం, కెమికల్స్ కలిపిన మాట వాస్తవం, అసలు కెమికల్స్తోనే నెయ్యి చేశారు, అసలు నెయ్యే లేదు, పాలతో నుంచి తీసిందే లేదు అన్నటువంటి వాదన వినిపించారు. అదే సందర్భంలో ఇందాపూర్ వ్యవహారాన్ని అసలు ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు, డైవర్ట్ చేస్తున్నారన్నారు. ఈ టైంలో మెయిన్ స్ట్రీమ్లో నుంచి పక్కకి తప్పించడానికి అచ్చెన్నాయుడిని రంగంలోకి దించారు. అచ్చెన్నాయుడు రంగంలోకి దిగి క్రిస్టియన్స్ మీరందరూ కాబట్టి దుర్మార్గం చేస్తున్నారు ఇట్లాగా అని మాట్లాడితే, ఎవరు క్రిస్టియన్ అంటూ చైర్మన్ అంటే మీరు క్రిస్టియనే కదా అంటే నేను కాదు హిందువుని, క్షమాపణ చెప్పాలంటూ అప్పుడు నేను విత్డ్రా చేసుకున్నానంటే దాని మీద 1 గంట సేపు రాద్ధాంతం వాయిదా. తద్వారా చర్చని డైవర్ట్ చేయడంలో వ్యూహాత్మకంగా సక్సెస్ అయింది తెలుగుదేశం. ఆ తర్వాత సోమవీర్రాజు అటాకింగ్ మోడ్లో కొట్టిన దెబ్బ వైసీపీని బెత్తరపోయేలా చేసింది. ఎలాగా 300కి పైగా గుళ్ళు కూల్చారు మీ హయాంలో వైసీపీ టైంలో. అప్పుడు ఉన్నటువంటి చివరికి పిచ్చోళ్ల మీద కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి, మా బీజేపీ కార్యకర్తల మీదనే కేసులు పెట్టారంటూ మాట్లాడేటప్పటికీ ఆ తీవ్రత తట్టుకోలేక సభని వాయిదా వేసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి.